ఆంధ్రజ్యోతి విశాఖ నుంచి. ఏపీ ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిసోడియా ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని సీఈఓగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు పాలనా యంత్రాంగంలో సంచలనం రేపాయి. ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్పీ సిసోడియాను కేంద్ర ఎన్నికల కమిషన్ అర్ధాంతరంగా ఆ పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో రాష్ట్ర పశువర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. నవ్యాంధ్రలో త్వరలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి వస్తున్నాయని, దీంతో పని బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని, మరింత సమర్థుడు, చురుగ్గా ఉండే అధికారి ఉంటే బాగుంటుందని ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్లు తెలిసింది. సిసోడియాను మార్చాలి, మీకేమైనా అభ్యంతరమా అని అడిగినట్లు సమాచారం. ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా ఎవరిని నియమించాలో 3 పేర్లతో ప్యానెల్ పంపాలని కమిషన్ సూచించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ముఖేష్ కుమార్ మీనా, శ్యామలరావు పేర్లతో కూడిన ప్యానెల్ను ప్రభుత్వం పంపింది. వీరిలో ద్వివేదిని నూతన సీఈఓగా నియమిస్తూ ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇచ్చింది. సిసోడియాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రస్తుతం పశువర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ద్వివేది గతంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేశారు. పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆమె వద్ద ఓఎస్డీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ద్వివేది తక్షణమే బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఎన్నికలను ప్రశాంతంగా, అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని అన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు దొరలకుండా చూస్తానని స్పష్టం చేశారు. ఓటర్లు తమ ఓట్లు ఉన్నది లేనిది తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అన్నారు. శాఖలన్నీ సహకరిస్తే ఎన్నికల ప్రక్రియ విజయవంతమవుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో చర్చిస్తామని చెప్పారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికలకు 3 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి టైంలో చీఫ్ ఎన్నికల కమిషనర్ను బదిలీ చేయడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. సిసోడియా ఇప్పటికే ఓటర్లను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో ఉన్న గిరిజన గ్రామాలకు కూడా వెళ్లారు. ఎన్నికలకు సంబంధించిన హడావుడి ప్రారంభమైన వెంటనే వైసీపీ నేతలు రాష్ట్రంలో 54 లక్షల మేరకు దొంగ ఓట్లు ఉన్నాయని, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఆయా నియోజకవర్గాల్లో చేర్పించిందని ఫిర్యాదు చేశారు. దీనిపై సిసోడియా పూర్తిస్థాయి విచారణ జరిపి 25 లక్షల ఓట్లు డబుల్ ఎంట్రీలు ఉన్నాయని తేల్చారు. వీటన్నిటినీ సవరించి జాబితాలో పొందుపరిచామని వైసీపీ నేతలకు వివరణ పంపారు. అయితే వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో 3 లక్షల ఓట్లను మాత్రమే సిసోడియా తొలగించారు. ఈ చర్య వైసీపీ నేతలకు రుచించలేదు. వైసీపీ ఫిర్యాదుల నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ చకచకా పావులు కదిపిందనే మాటలు వినిపిస్తున్నాయి. సిసోడియా స్థానంలో ద్వివేది రావడం, పైగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవడానికి ముందు జరిగిన మార్పు భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ జరుగుతోంది.